అందరికీ జై భీమ్. అధ్యక్షులు ప్రతీశ సుబ్బారావు గారు, అదేవిధంగా మాంగ్స్ మరియు ఈ కార్యక్రమం నిర్వహణలో ప్రముఖులు దేవరాజు గారు, అదేవిధంగా ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి గారు, మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు అంబేద్కరేట్స్, వేదిక ముందున్నటువంటి మేధావులు, విద్యార్థులు అందరికీ కూడా మరొకసారి జై భీమ్ తెలియజేస్తూ ఈరోజు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, భారత రాజ్యాంగం అమలు రీతులు తెలుసుకోవడం కోసం, మరి విస్తృతమైన ప్రచారం కోసం, రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా విలువైనది. ఎంతో శ్రమించి మరి మీకోసం చేస్తున్నారు. మరి బుద్ధుడి యొక్క ప్రాముఖ్యత, బుద్ధుడిని ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంగీకరించారు విషయాన్ని కూడా మీరు పరిగణలో తీసుకోవాలి. అందరూ కూడా భవిష్యత్ కార్యాచరణలో మరి ఇప్పుడే మిత్రులు చెప్పారు బోధి గారు, 2 రకాలైన మతాలు ఉంటాయని. ఒకటి దేవుడు ఉన్నాడు, దేవుడు అనేటువంటిది ఒక రూపం ఉందని చెప్పేటువంటి మతాలు. అసలు దేవుడు గురించి మాట్లాడకుండా వ్యక్తిలో వికాసము, వ్యక్తి పరిణితి, వ్యక్తి యొక్క మరి నిబద్ధతలే అదొక శక్తి అని చెప్పినటువంటి బుద్ధుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ రోజు ఈ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మీ వంతు కర్తవ్యంగా మీరు జ్ఞానాన్ని పెంచుకొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.